బేసికలీ సలామత్ అనే మూవీ అందరికీ కన్ఫ్యూజన్గా ఇదేంటి హిందీ టైటిల్లా ఉంది, సంథింగ్ అర్థం కాకుండా ఉంటుంది కదా అని ఒక క్వశ్చన్. ద థింగ్ ఈస్ ఇందులో ఏం లేదండి. సో మనం చాలా నార్మల్గా మన భాషలోనే కాకుండా మనం తెలుగు మాట్లాడేటప్పుడు కూడా అప్పుడప్పుడు కొంతమందికి కొన్ని స్లాంగ్స్ ఉంటాయి. కొంతమంది ఏదో పర్టికులర్ వర్డ్, అది తెలుగు వర్డ్ కాకపోయినా ఊరికే వాడుతూ ఉంటాం. ఇన్ ద సేమ్ వే అదొక రిజిస్టర్డ్ వర్డ్. అలా ఈ మూవీకి ఈ ఈ ఈ సలామత్ అనేది ఒక రిజిస్టర్డ్ వర్డ్. అండ్ దేర్ ఇస్ నైస్ లవ్ స్టోరీ అండి. ఒక మంచి ఇంటెన్స్ ఫార్మ్లో లవ్ స్టోరీ. మొత్తం ముగ్గురు మనుషుల మధ్య చాలా ఇంటెన్స్గా వెళ్తుంది. అండ్ ద వే స్క్రీన్ ప్లే గోస్ ఈస్ సంథింగ్ డిఫరెంట్ ఇన్ దిస్ మూవీ అండి. మొత్తం మలేషియాలో షాట్ జరుగుతుంది మోస్ట్ ఆఫ్ ద మెయిన్ పార్ట్స్, ఇంపార్టెంట్ పార్ట్స్. ఎందుకంటే ఇది బ్యాక్ డ్రాపే మలేషియన్ బ్యాక్ డ్రాప్లో వెళ్తుంది. టైటిల్స్ చాలా ఉన్నాయి సార్ తెలుగు కానివి. ఎందుకంటే ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేయటమే మనకి. ఎంత ఏం చేసినా కూడా ఏంటంటే థియేటర్స్కి రావాలి జనం. దానికి ఒక ఫస్ట్ ఏంటంటే మనం యూత్ని టార్గెట్ చేసి చేసుకుంటున్నాము. యూత్ చెప్పుకోవడానికి ఈజీగా ఉండేట్లు ఒక వర్డ్ కావాలనిపించింది. అది నా సబ్జెక్ట్కి దగ్గరగా ఉండేట్లు కావాలనిపించి సలామత్ అనే టైటిల్ పెట్టానండి. ఇది యాక్చువల్గా ఏంటంటే నా సబ్జెక్ట్ మొత్తము మలేషియా బ్యాక్డ్రాప్లో జరుగుతూ ఉంది. మలేషియా బ్యాక్డ్రాప్లోని తెలుగు పీపుల్ మధ్య జరిగే ఒక మంచి లవ్ స్టోరీ అండి ఇది. ఇంకా దీని గురించి చెప్పాలంటే అక్కడ 2.5 మిలియన్ పాపులేషన్ అండి మలేషియాలోని. అందులో 4 lakhs మన తెలుగు వాళ్ళు ఉన్నారండి. ఈ తెలుగు వాళ్ళు ఏంటంటే తెలుగు వాళ్ళు కానీ మలేషియా వాళ్ళు కానీ ఎవరైనా కూడా డైలీ ఒక 100 సార్లైనా కనీసం వాళ్ళు చూడటమైనా జరుగుతుంది, లేదంటే ఉచ్చరించటమైనా జరుగుతుంది ఈ సలామత్ అనే పదం అండి. అంత ఎస్ సార్, డబుల్ వర్షన్ అంటే మలేషియన్ దీంట్లో కాదు సార్, ఇది తెలుగు అండ్ మలయాళం సార్. सब कुछ सलामत रहे सबके साथ and it's a very beautiful love story. It's a triangle love story. The treatment of the film is very nice. The scaling, it's a visual experience, so it's something you should watch in the theaters. And a lot of beautiful moments between all the artists. There's some friend characters, there's some comic moments, but in the essence, agar aap love story dekhne jao, you want to see a little bit of love. There's a lot of love in the film spread out in a few little moments here and there. Beautiful songs also. We're shooting in some beach locations and some other places. So I think you'll see something a little bit different. Mainly the treatment, thanks to Avinash sir, the way he's directing it and what he has in mind. And of course Pratap sir as well. It's coming out very nice. దీనిలో మేము కొత్తగా ఒకటి ఏం చేస్తున్నామంటే వీఆర్ నాట్ ఓన్లీ హ్యావింగ్ ఫోటో షూట్, వీఆర్ షూటింగ్ ద ఫిల్మ్ ఇట్ సెల్ఫ్. వీ హ్యావ్ గాన్ టు ద లొకేషన్ అండ్ షాట్ సో మెనీ వేరియస్ locations to incorporate in our film. We have done that. This is for you, I'm telling. Majorly we are going to Malaysia lo cheyabothunam and part of shooting in Goa, Bangkok and mostly in also Hyderabad. అందమైన ఒక ప్రేమ దృశ్య కావ్యాన్ని మీ ముందుకు తీసుకురావడానికి తనీష్, ఆశిక, రమ్య వాళ్ళతో నడిచే దాంట్లో సరే ప్రతి దాంట్లో ఓ విలన్ అంటూ ఉండాలి కాబట్టి ఈ సినిమాకి విలన్ ఎవరో మీరు తర్వాత తెలుస్తుంది మీకే. అదెవరో మీరే శోధించండి, పరిశోధించండి. ఆ పాత్ర మీదే కాబట్టి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ టు వన్ అండ్ ఆల్ ఫర్ జాయినింగ్ విత్ అస్.